హాయ్ హలో వెల్కమ్ టు మై షో. నేను మీ రవీంద్ర సూరి. క్రికెట్ ప్రేమికులందరికీ ఇది మరిచిపోలేని టోర్నమెంట్. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన T20 వరల్డ్ కప్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి తన శక్తిని ప్రపంచానికి చూపించింది. ప్రతి మ్యాచ్లో ఉత్కంఠ, ప్రతి ఓవర్లో ఉత్సాహం, చివరికి భారత జట్టు కలిసికట్టుగా పోరాడి వరల్డ్ కప్ను గెలుచుకుంది. క్రికెట్ ఇది కేవలం ఒక ఆట కాదు, భారతీయుల కోసం ఇది ఒక భావోద్వేగం అని చెప్పుకోవచ్చు. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన టోర్నమెంట్, కోట్లాది అభిమానుల ఆశలు అదే T20 వరల్డ్ కప్. ప్రతి మ్యాచ్ ఉత్కంఠతో నిండిపోయింది, ప్రతి ఓవర్ అభిమానుల గుండెల్లో టెన్షన్ పెంచింది. కానీ చివరకు భారత జట్టు మరోసారి ప్రపంచానికి తన శక్తిని చూపించింది. T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. బ్యాటింగ్లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశారని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేశారు, మధ్య ఓవర్లో తెలివైన ఆట ఆడారు, చివరి ఓవర్లో భారీ సిక్సర్లు కొట్టారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే భారత బౌలర్లు అసలైన మ్యాజిక్ చేశారు. బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్వింగ్, స్పిన్, మాయాజాలం, ఇలా ప్రతి మ్యాచ్లో ప్రత్యర్థి జట్లు ఒత్తిడికి లోనయ్యేలా బౌలింగ్ చేశారు, బ్యాటింగ్ చేశారు బీభత్సంగా. ఒక సెమీఫైనల్ మ్యాచ్లో అసలైన పరీక్ష వచ్చింది. ప్రతి బంతి మ్యాచ్ ఫలితాన్ని మార్చేలా కనిపించింది. స్టేడియంలో ఉత్కంఠ పీక్ స్టేజ్కి చేరింది. అక్కడే భారత జట్టు తన ధైర్యాన్ని చూపించింది. బ్యాట్స్మెన్ బాధ్యతగా ఆడారు, బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేశారు, ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు పెట్టారు. ఈ సమిష్టి కృషితోనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. మొన్న 8వ తారీఖు నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ వైపు చూసింది. భారత్ బ్యాటింగ్ మొదలైన వెంటనే స్టేడియంలో ఉత్సాహం నిండిపోయింది. టాస్ గెలిచిన కివీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడి జట్టును బలమైన పునాదిగా ఇచ్చింది. మధ్య ఓవర్లో తెలివైన షాట్లు, చివరి ఓవర్లో భారీ సిక్సర్లు, అలా భారత్ భారీ స్కోరు నిర్మించింది. మరి సంజు శాంసన్ కొట్టిన సిక్సర్లు చూసాం, ఆడిన విధానం చూసాం, అద్భుతంగా ఆడాడు. బుమ్రా వేసిన బౌలింగ్ చూసాం, క్యాచ్లు చూసాం. అసలు వీర విహారం చేశారు భారత బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ. తర్వాత బౌలింగ్లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. ఒక్కొక్క వికెట్ పడుతూ మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. చివరకు భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ క్షణం కోట్లాది భారత అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. భారత ఆటగాళ్లు ట్రోఫీని ఎత్తిన ఆ క్షణం అది కేవలం విజయం కాదు, అది ఒక దేశ గర్వం. ఈ వరల్డ్ కప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు. జై హింద్,